శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ చండికాయై నమః. శ్రీ సుమేధ మహర్షి సురధుడను ఆ రాజునకు, సమాధి అను ఆ వైశ్యునకు, ఆ దేవి మహిషాసురునితోనూ వాని సైన్యముతోనూ పోరాడుట ఇంకను వర్ణించుచు, నిహన్యమానం తత్సైన్యం అవలోక్య మహాసురః సేనానీశ్చిక్షురః కోపాద్యయౌ యోద్ధుమధాం అంబికాం సదేవీం శరవర్షేణ వవర్ష సమరే అసురః యథా మేరుగిరేః శృంగం తోయవర్షేణ తోయదః తస్య ఛిత్వా తతో దేవీ లీలయ ఏవ శరోత్కరాన్ జఘాన తురగాన్ బాణైః అంతారం చ ఏవ వాజినాం. ఆ మహిషాసురుని సేనానాయకుడు చిక్షురుడు చంపబడుచున్న తన సైన్యమును చూచి కోపముతో దేవితో యుద్ధమునకే వెడలెను. వాడు మేరు పర్వతముపై మేఘములు వర్షించున్నట్లు దేవిపై బాణవర్షము కురిపించెను. దేవి వాని బాణములను విలాసముగా ఖండించి వాని గుర్రములను సారథిని బాణములతో కొట్టెను. చిచ్ఛేద చ ధనుః సద్యో ధ్వజం చ అతి సముచ్ఛ్రితం వివ్యాధ చ ఏవ గాత్రేషు ఛిన్నధన్వానం ఆసుగైః సచ్ఛిన్నధన్వా విరధో హతాశ్వో హతసారథి అభ్యధావత తాం దేవీం ఖడ్గచర్మధరో అసురః సింహమాహత్య ఖడ్గేన తీక్ష్ణధారేణ మూర్ధని అజఘాన భుజే సవ్యే దేవీం అపి అతివేగవాన్ తస్యాః ఖడ్గో భుజం ప్రాప్య పఫాల నృపనందన తతో జగ్రాహ శూలం సకోపదారుణలోచనః. ఆ అంబికాదేవి ఆ చిక్షురుని విల్లు విరిచి ఎత్తైన వాని టెక్కెమును తుక్కు చేసెను. వాని యొడల నిండా ములుకులు కూరెను. వాడు ధనువును రథసారథులను కోల్పోయి కత్తికేడెము ధరించి దేవిపైకి ఉరికెను. సింహము తలపై ఖడ్గముతో కొట్టి మహావేగముతో దేవి యొక్క ఎడమ భుజముపై కొట్టెను. ఓ రాజా, దేవి భుజమును తాకి వాని ఖడ్గమే ముక్కలు అయ్యెను. అంతటా చిక్షురుడు కోపమున కన్నులు ఎర్రచేసెను. చిక్షేప చ తత్తు భద్రకాళ్యాం మహాసురః జాజ్వల్యమానం తేజోభిరవిబింబం ఇవ అంబరాత్ దృష్ట్వా తదా పతచ్చూలం దేవీ శూలం అముంచత తత్శూలం శతధా తేన శూలం స చ మహాసురః తేన తచ్చతధా నీతం హతే తస్మిన్ మహావీర్యే మహిషస్య చ మూపతౌ అజగామ గజారూఢః చ అమరః స్త్రిదచార్దనః. వాడు ఆ కన్నులు ఎర్రచేసి శూలమునెత్తి భద్రకాళిపై విసిరెను. అది ఆకాశం నుండి మండుచూ వచ్చు సూర్యబింబం వల్లే దేవిపైకి వచ్చుచుండెను. దేవియు మీదపడుచున్న వాని శూలముపై తన శూలమును విడిచెను. దానితో వాని శూలము 100 ముక్కలు అయ్యను. వాడును చనిపోయెను. ఆ విధముగా చిక్షురుడు చనిపోగా చామరుడు ఏనుగునెక్కి దేవితో పోరుటకు వచ్చెను. సహ అపి శక్తిం ముమోచ అథ దేవ్యాస్తామంబికా ద్రుతం హుంకారాభిహతం భూమౌ పాతయామాస నిష్ప్రభాం భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వా క్రోధ సమన్వితః చిక్షేప చామరః శూలం బాణైః తదపి సాచ్ఛినత్ తతః సింహః సముత్పత్య గజకుంభాంతరే స్థితః బాహుయుద్ధేన యుయుధే తేనః ఉచ్ఛైస్త్రిదశారిణా. ఆ చామరుడు శక్తి ఆయుధమును దేవిపై వేయగా దేవి తన హుంకారముతోనే దాని కాంతిని హరించి భూమిపై పడగొట్టెను. చామరుడు శక్తి చెడిపోవుట చూచి క్రోధముతో శూలము విసిరెను. దేవి దానిని బాణముతో విరిచెను. అప్పుడు సింహము చామరుని ఏనుగు కుంభస్థలముపైకి ఎగిరి వానితో బాహుయుద్ధము చేసెను. యుధ్యమానౌ తతస్తౌ తస్మాన్నాగాన్ మహింగతౌ యుయుధాతే అతి సంరబ్ధౌ ప్రహారైః అతి దారుణైః తతో వేగాత్
ఖముత్పత్య నిపత్య చ మృగారిణా కరప్రహారేణ శిరశ్చామరస్య పృథక్ కృతం ఉదగ్రశ్చరణే దేవ్యా శిలావృక్షాదిభిః హతః దంతముష్టిస్థలైశ్చైవ కరాలశ్చ నిపాతితః దేవీ క్రుద్ధా గదాపాతైశ్చూర్ణయామాస చోద్ధతం బాష్కలం భిందిపాలేన బాణైః తామ్రం తథా అంధకం. ఈ సింహము ఆ చామరుడు వారిరువురు యుద్ధము చేయుచునే ఏనుగు మీద నుండి నేల కురికి భీకరముగా తన్నుకొని పోరుచుండిరి. అప్పుడు సింహము మహావేగముతో పైకెగిరి వాని పైబడి పంజాతో కొట్టి వాని తల త్రుంచివైచెను. దేవి రాళ్లతో చెట్లతో కొట్టి ఉదగ్రుని చంపెను. దంతపు పిడిగల సురకత్తితోడి పిడికిడి ఎడుపులతో కరాళుని హతమార్చెను. గదతోడి దెబ్బలతో ఉద్ధతుని పిండి పిండి అనొచ్చెను. బాష్కలుని భిందిపాలముతోనూ అంధకుని తాముని బాణములతోనూ ఇంకను ఉగ్రాస్యం ఉగ్రవీర్యం చ తథయేవ చ మహాహనుం త్రినేత్రా చ త్రిశూలేన జఘాన పరమేశ్వరీ బిడాలస్య అసినా కాయాత్ పాతయామాస వైశిరః దుర్ధరం దుర్ముఖం చ ఉభౌ శరైః నిన్యేయమక్షయం ఏవం సంక్షీయమాణే తు స్వసైన్యే మహిషాసురః మాహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాన్ గణాన్. ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు మహాహనువు అను వారలను త్రిశూలముతో చంపెను. బిడాలుని శరీరం నుండి కత్తితో తలను పడనరికెను. దుర్ధరుని దుర్ముఖుని బాణములతో యముని ఇంటికి పంపెను. మహిషాసురుడు తన బలము ఇట్లు క్షీణించుచుండగా దున్నపోతు రూపముతో ఆ గణములను బెదిరించెను. కాశ్చిత్తుండ ప్రహారేణ ఖురక్షేపైః తథా పరాన్ లాంగూల తాడితాంశ్చ అన్యాంశ్చ శృంగాభ్యాం విదారితాన్ వేగేన కాంశ్చిత్ అపరాన్ నాదేన భ్రమణేన చ నిశ్వాస పవసేనాన్యాన్ పాతయామాస భూతలే నిపాత్య ప్రమదానీకం అభ్యధావత సో అసురః సింహం హంతుం మహాదేవ్యాః కోపం చక్రే తతో అంబికా. ఆ మహిషాసురుడు కొందరిని ముట్టెతో కొట్టి మరికొందరిని గిట్టలతో మెట్టి తోకతో చుట్టి కొమ్ము కోరలతో గ్రుమ్మి వేగముతో కొందరిని జుర్జుర ధ్వనితో సుడి తిరుగుడులతో నిశ్వాస వాయువులతో మరికొందరిని నేలబడగొట్టెను. ఇట్లు దేవి సేనాగణములను కూల్చి దేవి యొక్క సింహమును చంపబూని పరిగెత్తెను. దేవి మిక్కిలి రోషము వహించెను. సహపి కోపాన్ మహావీర్యః ఖురక్షుణ్ణ మహీతలః శృంగాభ్యాం పర్వతాన్ ఉచ్చాంశ్చిక్షేప చ నానాద చ వేగ భ్రమణ విక్షుణ్ణా మహీతస్య వ్యసీర్యత లాంగూలేన హతశ్చాబ్ధి ప్లావయామాస సర్వతః ధృతశృంగ విభిన్నాశ్చ ఖండ ఖండం యయుర్ఘనాః శ్వాసానిలాస్తాః శతసో నిపేతుః నభసో అచలాః. మహావీర్యుడగు వాడు కూడా కోపముతో గిట్టలతో దట్టించి భూమిపైన దుమ్మును లేపెను. కోర కొమ్ములతో ఎత్తైన కొండ శిఖరములను వ్రాల్చార్చెను. దాని తిరుగుడు వేగముతో భూమి శిథిలము అయ్యెను. తోక తాకడులతో సముద్రమెల్లెడలా తడిసెను. ఆ మహిషము యొక్క కోర పొడుపులకు మేఘములు చిందర వందర అయ్యెను. దాని నిట్టూర్పులకు కొండలు దండిగా విరిగిపడెను. ఇతి క్రోధ సమాత్ మాత పంతతం మహాసురం దృష్ట్వా సా చండికా కోపం తద్వధాయ తథా అకరోత్. సా క్షిప్త్వా తస్య వైపాస్యం తం బబంధ మహాసురం తత్యాజ మాహిషం రూపం సహ అపి బద్ధో మహామృధే. తతః సింహః అభవత్స్యద్యో యావత్ తస్య అంబికా శిరః छिनत्ति तावत् पुरुषः खड्गपाणिः अदृश्यत
తత ఏవాసు పురుషం దేవీ చిచ్ఛేద సాయకైః తం ఖడ్గచర్మణా సార్ధం తతః సో అభూత్ మహాగజః కరేణ చ మహాసింహం తం చకర్ష జగర్జ చ కర్షతస్తు కరం దేవి ఖడ్గేన నిరంకృతత. ఈ విధముగా కోప ఆవేశముతో తనపై పడవచ్చు వానిని దేవి చూచి చంపుటకై కినుక వహించెను. దేవి వానిపైకి పాశమును వైచి గట్టిగా కట్టివేయగా వెంటనే వాడు దున్న రూపమును విడిచెను. చిటుకులో వాడు సింహము అయ్యెను. అంబిక కత్తినెత్తి దాని కుత్తుక కత్తిరించునంతలో వాడు ఖడ్గము దాల్చిన పురుషునిగా మారెను. ఆ పురుషుని ఆ దేవి తటుక్కున బాణములతో కొట్టెను. వాడు అంతా కత్తి కేడములతో కూడా ఏనుగుగా అయ్యను. ఆ ఏనుగు తొండముతో సింహమును లాగి ఘీంకరించెను. దేవి ఆ ఏనుగు రూపములో ఉన్న మహిషాసురుని తొండమును ఖండించెను. తతః మహా అసురో భూయో మాహిషం వపురా స్థితః తథైవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరం. తతః క్రుద్ధా జగన్మాతా చండికా పానముత్తమం పపౌ పునః పునశ్చైవ జహాసారుణలోచనా. ననర్ద చ అసురః సహ అపి బలవీర్యమధోద్ధతః విషాణాభ్యాం చ చిక్షేప చండికాం ప్రతి భూధరాన్. సా చ తాన్ ప్రహితాంస్తేన చూర్ణయంతి శరోత్కరైః. ఉవాచ తం మద ఉద్ధూత ముఖరాగాకులాక్షరం. వాడు అంతా మరలా మహిషమై ముల్లోకములను క్షోభింపజేసెను. అంతా జగన్మాత మిక్కిలి కోపించి ఉత్తమంపు పానము సేవించి జేగురులు కనులతో వికటముగా నవ్వెను. మహిషుడును బలవీర్యములతో మదించి వికిలిగా నవ్వి గిట్టలతో కొండలను చండిపై దొర్లించెను. ఆమెయు వాడు రువ్విన కొండలను బాణములతో పిండి ఒనర్చి పానంపు మదముతో తొడిబడు నుడులతో వానిని ఇట్లు అనెను. గర్జ గర్జ క్షణం మూఢా మధుయావత్ పిబామి అహం మయా త్వయి హతే అత్ర ఏవ గర్జిష్యంతి ఆశు దేవతాః. ఓరి మూర్ఘ, వాగు వదరు నీ వాగుడు ఇంకా క్షణము పాటు నేను ఈ మధువును ఆనునంతసేపేలే. ఆపై త్వరలో నేను నిన్ను చంపగా దేవతలు కేరింతలు ఆడుదురులే. ఇక్కడ ఇది అంతయు వర్ణిస్తున్నటువంటి ఆ సుమేధ మహర్షి ఏవం ఉక్త్వా సముత్పత్య సా ఆరూఢా తం మహాసురం పాదేనాక్రమ్య కంఠే చ శూలేన ఏనం అతాడయత్. తతః సో అపి పదా ఆక్రాంతస్తయా నిజముఖాత్ తదా అర్ధనిష్క్రాంత ఏవాసి దేవ్యా వీర్యేణ సంవృతః. అర్ధనిష్క్రాంత ఏవ అసౌ యుధ్యమానో మహాసురః తయా మహాసినా దేవ్యా శిరచ్ఛిత్వా నిపాతితః. ఆ దేవి ఇట్లు పలికి చెంగున వానిపైకిగిరి కాలి క్రింద పడవైచి తొక్కి శూలము గొంతులో కూర్చెను. మహిషుడు దేవి కాలి క్రింద పడి ఆమె వీర్యముతో అణిగి తన ముఖము నుండి సగము బయటకు నిక్కెను. ఆ నిక్కిన సగము శరీరముతోనే యుద్ధమునకు పూనగా దేవి కత్తితో వాని యొక్క తలను నరికెను. తతః హాహాకృతం సర్వం దైత్య సైన్యం ననాశతత్ ప్రహర్షం చ పరం జగ్ముః సకలా దేవతా గణాః. తుష్టుభుతాం సురా దేవీం సహ దివ్యైః మహర్షిభిః జగుః గంధర్వపతయో ననృతుశ్చ అప్సరో గణాః. ఆ తల నరికిన తర్వాత రాక్షస సైన్యం అంతయు హాహాకారములు చేయుచు అక్కడనే పడి చనిపోయెను. దేవతాగణములు అన్నియు మిక్కిలి సంతోషము పొందెను. దేవతలు మహర్షులతో కూడా ఆ దేవిని స్తుతించిరి. గంధర్వులు పాడిరి, అప్సరసలు ఆడిరి. ఇక్కడికి సప్తశతిలో 3వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.